చూడండి, బాత్రూమ్ టైల్స్ అనేవి చాలా చాలా మురికిగా ఉండేవి. ఈజీగా క్లీన్ చేసుకోవడమే అండి ఇవాళ యొక్క వీడియో. ఎలాంటి హార్పిక్ ఇలా ఏ కెమికల్ వాడకుండా ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా ఇలా కొత్త వాటిలా మెరిసేలా చేసుకోవడమే ఇవాళ యొక్క వీడియో అండి. నేనైతే ఎలా చేశానో ఏంటో అనేది అయితే మీరు ఫుల్ వీడియో అయితే చూస్తే అర్థమవుతుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రేవతీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. అందరూ బాగున్నారా అండి? మేము కూడా బాగున్నాం, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాం అండి. మా ఛానల్ అయితే ఫస్ట్ టైం చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసే వాళ్ళకు చాలా థ్యాంక్స్ అండి. మీ సబ్స్క్రైబ్ అయితే బెల్ ఐకాన్ అండి, మేము చేసే రెసిపీ అండ్ నోటిఫికేషన్స్ వస్తాయి. ఇవాళ వీడియో ఏంటైతే వంట అయితే కాదంటే క్లీనింగ్ టిప్ అండి. మనం బాత్రూంలో టైల్స్ మురికిగా చాలా ఉంటాయండి, అవైతే మనం ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలా అనేది అండి ఇవాళ యొక్క వీడియో. ఇక్కడైతే నేను ఇవన్నీ యూజ్ చేసి అయితే చేస్తున్నాను. చాలా అంటే చాలా ఈజీగా, చేతులు నొప్పి పెట్టకుండా ఈజీగా చేసేసుకోవచ్చండి. ఇదైతే అందరికీ యూజ్ అయ్యే చిట్కా అండి. లేట్ ఎందుకు, పదండి వెళ్దాం ప్రాసెస్లో. చూడండి, ముందుగా అయితే ఇందులో వంట సోడా అంటాం కదా, ఇంట్లో ఉండే వాటితోనే క్లీన్ చేస్తున్నాము. ఇక్కడ వంట సోడా, అలానే ఒక లెమను, ఇక్కడ సాల్ట్ అండి, రాళ్ళు ఉప్పు అంటారు కదా, అలానే కొద్దిగా సర్ఫ్. ఇంట్లో ఏదైనా ఉండే డిటర్జెంట్ పౌడర్ అండి, ఇదైతే సర్ఫ్ ఏదైనా తీసుకోవచ్చు. ఇంకా ఈజీగా అయితే ఎలా చేసుకోవాలో చూసేద్దాం. చూడండి ఫ్రెండ్స్, స్టవ్ మీద ఒక గిన్నె అయితే పెట్టేసి ఇందులో కొన్ని వాటర్ అయితే వేస్తున్నాను. మనకి ఎన్ని సరిపోతాయో అన్నీ అయితే వేసుకోవాలి. చాలండి. ఇక్కడ ఇవి మరిగే వరకు అయితే చూసుకోవాలి మనము. చూడండి, ఇలా వాటర్ అయితే మరిగితే చాలు. ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి. ముందుగా సర్ఫ్ అయితే మనం ఏదైతే తీసుకున్నామో ఆ సర్ఫ్ అయితే వేసుకోవాలి. ఇదైతే మొత్తం కరిగే వరకు అయితే కలుపుకోవాలండి. ఇక్కడ స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్నాం కదా, ఇక్కడ సర్ఫ్ అనేది బాగా కరగాలి. ఇందులోనే ఇలా గరిటెతో కలుపుతూ ఉంటే మనకు మొత్తం అనేది మెల్ట్ అవుతుంది. చూసారా ఇలా. ఇప్పుడైతే నిమ్మకాయ అయితే కట్ చేసుకొని ఒకటి వేసుకోవాలండి. ఇక్కడైతే ఒక నిమ్మకాయ అయితే సరిపోతుంది. మొత్తం అయితే అంతా వేసుకోవాలి. ఇలా చేసుకున్నారంటే రుద్దే పని లేకుండా ఈజీగా ఆడవాళ్ళకైతే ఇలా చేసుకున్నామంటే త్వరగా అయితే పని అయితే అయిపోతుందండి. మనం ఎక్కువ శ్రమ పడకుండా ఇలా అయితే క్లీన్ చేసేసుకోవచ్చు. ఇక్కడైతే ఒక లెమన్ అయితే వేసేసానండి. ఇంకా ఇప్పుడైతే రాళ్ళ ఉప్పు ఉంటుంది కదా, ఇది కూడా కరిగే వరకు అయితే మనము ఇక్కడ రాళ్ళ ఉప్పు కూడా వేసేసుకొని కరిగే వరకు బాగా కలుపుతూ ఉండాలి. స్టవ్ అయితే ఆఫ్ చేసే ఉంది. ఇంకా చివరిగా అయితే ఈ వంట సోడా కూడా వేసేసుకోవాలి. వేసుకొని బాగా కలపాలండి. ఇది కొద్దిగా చల్లారాక ఒక బాటిల్లో వేసుకొని స్ప్రే చేసుకున్నా పర్లేదు, ఇలానే డైరెక్ట్గా తీసుకున్నా కూడా పర్లేదండి. చూడండి, ఇప్పుడైతే ఈ సాల్ట్ ఉప్పు ఉంటుంది కదా, ఉప్పు మొత్తం కరిగే వరకు అయితే ఇలా ఉంచేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే బాత్రూంలో ఇక్కడ కింద చూడండి ఎలా మురికిగా మరకలు అయితే పడ్డాయో. ఇలా మొత్తం క్లీన్గా నీట్గా చేసుకోవాలండి. అదే అండి ఇవాళ యొక్క వీడియో. ఇదైతే చాలా క్లీన్గా చేసేసుకోవచ్చండి. చూసారా, మొత్తం ఇక్కడ సైడ్లకు అంతా రెడ్గా ఉంది కదా. ఇప్పుడు ఈ లిక్విడ్తో మనమైతే మొత్తం అంతా క్లీన్ చేసేసుకొని తల మెరిసేలా చేసుకోవడమే ఇవాళ యొక్క వీడియో అండి. చూసారా, మొత్తం అయితే చాలా బ్లాక్గా అయింది. ఇక్కడ ఇదంతా ఈ సింపుల్గా ఈజీగా అయితే చేసుకోవడమే అండి. చూడండి, ఈ లిక్విడ్ అయితే ఇలా మొత్తం అంతా కరిగిపోయింది. చూడండి ఫ్రెండ్స్, ఒకటి ఇలాంటిది ఒక బాటిల్ అయితే తీసుకొని స్ప్రే బాటిల్ మనం ఇందులో వేసుకొని కొద్దిగా చల్లుకోవాలండి. ఒకట డైరెక్ట్గా వేసుకున్నా పర్లేదు, ఇలా తీసుకుంటే కొద్దిగా యూజ్ అవుతుంది. చూడండి, ఇలా స్ప్రే బాటిల్ అయితే మొత్తం అయితే అంతా వేసుకోవడమే. ఇలా వేసుకొని ఒక 10 నిమిషాలు అయితే రెస్ట్ ఇచ్చామంటే చాలు, ఈజీగా అయితే క్లీన్ చేసేసుకోవచ్చండి. ఇక్కడైతే స్ప్రే బాటిల్ ఇలాగా ఉంది. ఇక్కడ మనం ఇలా చల్లుకున్నామంటే ఒక 10 మినిట్స్ అయితే ఉంచాలి. అలానే ఉంచితే కొద్దిగా బాగా మురికి అంతా వదులుతుందండి. ఇప్పుడైతే నేను డైరెక్ట్గా వేస్తున్నాను. ఫస్ట్ అయితే మొత్తం ఇలా అంతా స్ప్రెడ్ చేసుకొని ఒక 10 మినిట్స్ అయితే ఇలా ఉంచుకోవాలండి. ఇక్కడ చూసారా, మొత్తం అంతా క్లీన్ చేసుకోవచ్చు. ఇక్కడైతే వాటర్ అనేవి
ఇక్కడ బోర్ నీళ్ళు ఉంటాయండి కొద్దిగా, అందుకోసము మనకి ఇలా మురికి చాలా ఉంటుంది. చూడండి ఇక్కడ కూడా మొత్తం బ్లాక్ కలర్గా ఎక్కడైతే ఉందో అంతా వేసేసుకున్నాను. ఈ మరకలు అనేటివి అన్నీ పోతాయండి. ఇక్కడ ఒక 10 మినిట్స్ అయితే ఇలానే ఉంచుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా మొత్తం అయితే అంతా వేసుకుని ఒక 10 మినిట్స్ అయితే రెస్ట్ ఇవ్వాలండి. చూడండి ఇక్కడ డోర్ కూడా మనకి ఎక్కడైనా ఇలా మరకలు కానీ ఉన్నాయనుకోండి, ఇలా స్ప్రే చేసుకోవడము. ఒక బట్టతో కానీ తుడ్చామంటే చాలండి, క్లీన్గా ఈ మరకలు అనేటివి పోతాయి. చూడండి ఫ్రెండ్స్, ఎక్కడెక్కడ వైట్గా ఉందో ఈ డోర్స్ కన్నిటికి మనం ఇలా వేసుకున్నామంటే చాలండి. ఒక 5 మినిట్స్ అయితే ఇలానే ఉంచేసుకుంటే చాలు. చూడండి ఇలా స్ప్రే చేసుకోవాలి. ఎక్కడైతే వైట్గా ఇలా మరకలు పడి ఉంటాయి కదండి, ఇలా క్లీన్గా చేసేసుకోవచ్చు అండి. ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు. ఇక్కడ ఇలా వైట్గా ఉండేది తెల్లగా కొత్త దానిలా మెరిసేలా చేసుకోవచ్చు. చూసారా, ఇక్కడ చూడండి ఎంత నల్లగా ఉందో. ఇక్కడైతే మరకలు అయితే ఇలా పడ్డాయి కదా, ఇవన్నీ క్లీన్ చేసేసుకోవచ్చు. చూడండి ఇలా అయితే మొత్తం స్ప్రే చేసుకున్నాం కదా, ఇలాంటి వైట్ క్లాత్తో అయితే మొత్తం ఇలా ఒకసారి తుడిచారంటే చాలండి. డోర్ కూడా నీట్గా క్లీన్గా ఎలాంటి మరకలు లేకుండా ఈజీగా అయితే క్లీన్ చేసేసుకోవచ్చు. ఇక్కడ టైల్స్కే కాకుండా ఇలా డోర్స్ కూడా క్లీన్ చేసుకోవచ్చు అండి ఈ లిక్విడ్తో. ఇదైతే ఒక మ్యాజికల్ లిక్విడ్గా అనుకోవచ్చు. చూసారా, మొత్తం ఎలాంటి మరకలు లేకుండా ఈజీగా అయితే క్లీన్ చేసేసుకోవచ్చు. చూడండి ఇలా ఈ లిక్విడ్ అయితే ఇలా బాగా పనిచేస్తుంది. చూడండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చండి ఫ్రెండ్స్. ఇంట్లో ఇలా ఉంటుంది కదా, ఈ టైల్స్ తిక్కేదే అండి. ఇక్కడ బాత్రూమ్స్ అయితే తిక్కడానికి చాలా బాగా పనిచేస్తుందని చూసుకున్నా. చూసారా, అసలు మరక కనపడకుండా మనకు ఈజీగా ఇలా మరక కనపడకుండా మనమైతే ఇలా క్లీన్ చేసుకోవచ్చండి. ఈజీగా ఈ టిక్తో మనము క్లీన్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడైతే ఒక 5 మినిట్స్ అయితే ఉంచితే చాలండి. చూడండి బ్లాక్ కలర్గా మొత్తం అంతా పోతా ఉంది. ఇక్కడ చూసారా, కింద కూడా పోతుందండి. ఒకసారి మనం ఇలా అన్నామంటే చాలు, నీట్గా క్లీన్గా ఇలా అయితే కొత్త దానిలా అయితే చేసుకోవచ్చు అండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా రుద్దాం కదా, చూసారా మొత్తం అయితే ఎంత క్లీన్గా అయ్యిందో. ఇక్కడ బాత్రూమ్ అంతా వాటర్ అయితే ఇలా వేసుకొని నీట్గా చూసారా ఫ్రెండ్స్, ఇలా మొత్తం అయితే ఇలా బాత్రూంలో టైల్స్ అయితే ఇలా క్లీన్ చేసుకోవచ్చు. చూడండి మొత్తం అయితే ఇలా ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కండి. మేము చేసే ప్రతి రెసిపీ అండ్ వ్లాగ్ మీకే ముందుగా నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. చిన్న కమెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే బాయ్ ఫ్రెండ్స్, మరిన్ని వీడియోస్తో మేము ముందుకు వచ్చేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.